పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచ దేశాలకు తెలిపేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి నేతృత్వం వహించే విషయంపై ఎంపీ శశి థరూర్ స్పందించారు. తనకు చోటు కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. జాతి ప్రయోజనాల కోసం తన సేవలు అవసరమైతే వెనక్కు తగ్గరని ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా శశి థరూర్ క్రమంగా కాంగ్రెస్ కు దూరం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయన పహల్గామ్ ఉగ్రదాడిపై బీజేపీకి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అటు కాంగ్రెస్ అనుమతి లేకపోయినా కేంద్రం శశి థరూర్ పేరును ఎంపిక చేసింది. కాంగ్రెస్ సిఫార్సు చేసిన 4 పేర్లలో శశి థరూర్ పేరు లేదు. ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ పేర్లను ముందు కాంగ్రెస్ సిఫార్సు చేసింది. అయితే అనూహ్యంగా అఖిలపక్షంలో శశి థరూర్ పేరును ఎంపిక చేసింది కేంద్రం. పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడానికి అఖిలపక్షాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరిక మేరకు 4 ఎంపీల పేర్లను కాంగ్రెస్ పంపింది. అందులో శశి థరూర్ పేరులో లేకపోయినా అనూహ్యంగా ఆయనను ఎంపిక చేసింది కేంద్రం. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సమయంలో బలంగా భారత్ వాణిని వినిపించారు శశి థరూర్.